నేను చాలాసార్లు కేక్ అయితే చేశాను, కానీ ఈ రవ్వ కేక్‌ని అయితే ఇంట్లో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి రవ్వ కేక్ అనేది. మాకు దగ్గరలో ఉన్న బేకరీలో త్వరగా దొరకదనమాట. ఎప్పుడన్నా దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటాను అవైలబుల్‌లో ఉన్నప్పుడు. ఈరోజైతే ఇంట్లో ట్రై చేద్దామని ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోని 2 ఎగ్స్ అయితే వేసేసి చిటికెడు ఉప్పును కూడా వేసి ఇలా విస్కర్‌తో బాగా బీట్ చేసుకున్నాను. ఇంకా బీటర్‌తో చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర బీటర్ లేదు. ఇలా విస్కర్‌తో బాగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్ మొత్తం కూడా ఇలా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసుకోవాలి. రవ్వ కేక్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు పంచదార అయితే తీసుకున్నాను. కొంచెం కప్పుకు తక్కువే అనుకోండి. పంచదార తీసుకొని దాన్ని మెత్తగా పొడి అయితే చేసి పక్కన ఉంచేసుకున్నాను. ఈ పొడిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పంచదార పొడిని మొత్తాన్ని వేసుకొని దీంట్లో మెల్ట్ అయితే చేసుకోవాలి విస్కర్‌తోని. విస్కర్ కూడా లేని వాళ్ళు ఫోర్క్‌తో అయితే కలుపుకోవచ్చు. ఏదైనా ఒక గరిటె కానీ ఫోర్క్ కానీ తీసుకొని చక్కగా కలుపుకుని వచ్చేస్తుందండి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను. నెయ్యి లేని వాళ్ళు వెజిటేబుల్ ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ యూస్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకుంటున్నాను. దీంట్లోని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పాలు కూడా వేసుకున్నాను. కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని దీంట్లోని 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ వరకు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. రవ్వ కేక్ చేస్తున్నానని చెప్పాను కదా. ఈ ఉప్మా రవ్వను వేసుకున్న తర్వాత దీంట్లోని బైండింగ్ కోసం ఆ 1/4 కప్పు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కొలతలతోనే చేస్తున్నానండి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందంట. ఈ రవ్వ కేకు మామూలు కేకుల్లా కాదండి, ఇది కొంచెం టఫ్గానే ఉంది. ఇది ఎలా వస్తుందా అనేది చూడాలి. నాకైతే పర్ఫెక్ట్గా అయితే రాలేదనిపించింది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని. మనం ఏ కేక్ చేసినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇంత జారుగా ఉంది కదా, రవ్వ అనేది కొంచెం నీరు అనేది పీల్చుకొని కొంచెం ఉబ్బాలండి. అందుకని ఒక పావు గంట సేపు పక్కన అయితే ఉంచుకోండి. ఇప్పుడు కేక్ గిన్నె అని మౌల్డ్ కానీ తీసుకొని దానికి డస్టింగ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పైన మైదా పిండిని అయితే వేసాను. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఉంచుకున్నాం కదా కేక్ మొత్తం కలిపిందని, ఆ బ్యాటర్ని మొత్తాన్ని వేసేసి ఒకసారి ట్యాప్ చేసి స్టవ్ మీద అయితే ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను నేను, కింద ఉసుక పోసేసి దాని మీద పెట్టేశాను. చూసారా కేక్ ఇలా అయిపోయిందండి. అస్సలు రాలేదు. నేను ఏం మిస్టేక్ చేశాను అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి రవ్వను కొంచెం మిక్సీ పట్టాలనుకుంటా, నేను మిక్సీ పట్టకుండా అలానే వేసేసాను. అందుకని బహుశా ఇది సరిగ్గా వచ్చి ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా నా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈసారి రవ్వను మిక్సీ పట్టి మంచిగా అయితే చేసి చూపిస్తాను. ఈసారికి ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.